సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది నీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు. నీవు గ్రహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, గ్రహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగు చేయను. ఈ మొదలు కొరకు 10-13 బైబిల్ అంతట్లో ఎటువంటి వచనం అంటే, మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ముఖ్యంగా బాగా కురిగిపోయినప్పుడు, నిరుత్సాహంగా ఉన్నప్పుడు, నిరాశతో ఉన్నప్పుడు ఈ వచనాన్ని ఒకసారి చదివితే ఈ వచనంలో నుండి మనకు ఒక సందేశం ఇవ్వబడతాం. ఏమిటంటే, మొట్టమొదటి విషయం ఏంటంటే శోధనలు సర్వసాధారణము అంటున్నారు. మొదటి విషయం ఏంటండి, శోధనలు ప్రతి మనిషికి వస్తాయి అంటారు. అంటే శోధన రాకుండా ఉండదు, ప్రతి మనిషికి కూడా శోధన వస్తుంది. అది ఇక్కడ మొదటి పాయింట్. ఇక రెండో విషయం ఏంటంటే, నమ్మదగిన దేవుడు మనము భరించగలిగిన దానికంటే ఎక్కువగా సాతాను మనని శోధించినట్టు దేవుడు సాతాన్ని అనుమతించడు. సాతాను శోధిస్తాడని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. కానీ సాతాను శోధించడానికి ముందు ఎవరి పర్మిషన్ తీసుకుంటాడు అంటే దేవుని పర్మిషన్. ఇది మరొక ఆలోచన. అంటే సాతాను సొంతంగా తనకు తానుగా మన దగ్గరికి రాలేదు. ఎందుకంటే మనకి యోబు గ్రంథంలో ఇది క్లియర్గా కనబడుతుంది. సాతాను శోధించడానికి ముందు, యోబును శోధించడానికి ముందు సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుని అనుమతి తీసుకున్నాడు. దేవుడు పెట్టిన పరిమితులు ఆ కండిషన్ల ప్రకారమే చేశాడు. అంటే ఒక మనిషిని ఎంతగా శోధించవచ్చో అన్ని విధాలుగా యోబుని సాతాను శోధించేశాడు. యోబు అన్ని శోధనలు అనుభవించాడు. బహుశా యోబు లాంటి శోధనలు మనం ఎవరో అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామని నేను అనుకోవచ్చు. యోబు లాంటి శోధనలు ఈ ప్రపంచంలో అందరికీ రావు. యోబు మనకు గొప్ప మాది. యోబు ఇతర యుగానికి చెందినవాడు, అబ్రహాము కాలం వాడు. బైబిల్లో మొట్టమొదటి రాయబడిన పుస్తకం ఏదంటే యోబు గ్రంథమే. చాలా మంది ఆదికాండం అనుకుంటారు, కానీ ఆదికాండం కంటే ముందే యోబు గ్రంథం రాయబడింది. అయితే రచన ప్రకారం బైబిల్లో పెట్టకుండా చరిత్ర జరిగిన దాన్ని బట్టి, ఆ సాహిత్యాన్ని బట్టి బైబిల్లో పెట్టడం జరిగింది. యోబు గ్రంథం ఎప్పుడు జరిగిందంటే నోవహు అబ్రహాము మధ్య కాలంలో జరిగింది. అంటే నోవహు జీవించిన తర్వాత కాలంలోనే యోబు జీవించాడు, ఆ తర్వాత అబ్రహాము జీవించాడు. సో అబ్రహాము చరిత్ర మనకు అక్కడ కనబడుతుంది, యోబు చరిత్ర మరో చోట జరిగిందన్నమాట. ఇందుకు ఆ కాలంలో యోబుకి ఎన్ని రకాల శోధనలు వచ్చాయంటే 4 రకాలైన శోధనలు. 4. ఒకటి, మొట్టమొదటి ఏమిటంటే ఆస్తిని కోల్పోవడం, ఆర్థికమైన నష్టం. ఆర్థిక నష్టం అనేది ఫస్ట్ యోబు చూశాడు. మనకున్న పశువులన్నీ ఒకే రోజు చచ్చిపోయి, అవి ఎప్పుడైతే చచ్చిపోయాయో ఫైనాన్షియల్ గా చాలా నిరుత్సాహానికి వెళ్ళిపోతారు ఎవరైనా. కాబట్టి ఆర్థిక నష్టం అనేది జరిగింది అనే విషయాన్ని ఆలోచిస్తున్న యోగా మరొకరు వచ్చి మీ పిల్లలంతా చనిపోయారని చెప్పారు. ఒక్కరోజే 10 మంది పిల్లలు, 7 కొడుకులు 3 కూతుళ్ళు. బిడ్డలు కోల్పోవడం ఎంత బాధగా ఉంటుందో చాలా మంది శోధన అనుభవించవలసి. నేను దినాన నేను ఒక వీడియో చూశాను. కాకినాడకి చెందినటువంటి ఒక మాస్టర్ గారి కొడుకులు అన్నమాట. ఒక అబ్బాయి 18 సంవత్సరాలు, ఇంకొక అబ్బాయి 7 సంవత్సరాలు. ఆ ఇద్దరు ఉన్నప్పుడు అమలాపురంలో ఒక బర్త్డే మీటింగ్కి వెళ్ళి మధ్యాహ్నం సముద్రానికి వెళ్ళి 8 మంది, వీళ్ళందరూ కాదు 8 మంది, మొత్తం 8 మంది కాదు,
మనం అప్పుడప్పుడు పెట్టుకుంటాం, ఒకేసారి అని చెప్తాం. ఇప్పుడు ఆ తండ్రి ఎలా మాట్లాడతారో ఆలోచించండి. నాటకాన్ని పూర్తి పెట్టుకున్నారు, లైవ్ లో ఇస్తారు. పరలోకంలో బహుశా అక్కడ పాటలు పాడేవాళ్ళు ఎవరైతే తక్కువ వచ్చింటారు, పాటలు పాడేవాళ్ళు ఇప్పుడు తక్కువ వచ్చారు, అంటే దేవుడు నా కుమారుని తీసుకెళ్ళాడు అని ఆ కుమారులు అక్కడికి వెళ్ళి పాటలు పాడుతున్నారు అంటూ ఆ తల్లి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మందిరంలో ప్రతి ఆదివారం 5 యవనస్తులు పాటలు పాడుతూ ఉంటారు. కాబట్టి డిగ్రీ చదువుతున్న అబ్బాయిలు ఇద్దరు, ఒక దైవజనుడి యొక్క కుమారులు వాళ్ళు కళ్ళ ముందే ఎలా చనిపోయారో చెప్తే ఆశ్చర్యపడుతుంది. ఎవరో ఒక అబ్బాయి వెళ్ళి ఇంట్లో మునిగిపోతుంటే ఆ మునిగిపోతున్న వ్యక్తిని కాపాడడానికి ఈ కుమారుడు వెళ్ళాడట. వెళ్ళి చేయబడుతున్నాడు, కానీ ఈ అబ్బాయి కూడా మునిగిపోయాడు. అక్కడ డెడ్ బాడీ చూస్తే ఆ అబ్బాయి చేయి పట్టుకునే ఉన్నాడు. బయటకు వచ్చినప్పుడు ఆ బాడీ చూస్తే ఆ మునిగిపోతున్న చోటు చేయి పట్టుకుని ఇక్కడ కూడా మునిగిపోయాడు. ఇతన్ని కాపాడదామని వెళ్ళిన మరో సోదరుడు కూడా మునిగిపోయాడు. మొత్తానికి ఆ దృశ్యాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇద్దరికి ఈతరాడు మునిగిపోయారు. ఆ తండ్రిని చూస్తే చాలా జాలి. అంటే డిగ్రీ చదువుకుని అవనొస్తుందంటే ఎలా ఉంటారో మీరు ఆలోచించవచ్చు. వాటికి ఏం తెలియదు, కానీ ఆ తండ్రి వ్యతిరేకోమ యోగికైతే 10 మంది కదా, ఒక్క లేదు, 7 కొడుకులు చనిపోయారు, 3 కొడుకులు. ఎంత బాధపడి ఉంటాడండి. అది చూడడం కదా, ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎంత బాధగా ఉంటుంది. మన సంఘంలో కూడా అలాంటి సంఘటన జరిగింది. సో ఆ బాధ నుంచి చేరుకోవడానికి చాలా కష్టమైంది ఆ కుటుంబానికి. బిడ్డల్ని కోల్పోయినప్పుడు ఎంత బాధ ఉంటుందో మనకు తెలుసు. కానీ యోగ ఎక్కడ భేదాలు లేదు, ఎక్కడ పొందుకోలేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకుంటాడు, దేవుడి నామమునకు గుర్తు కలుగుతాడు. చాలా ధైర్యంగా దొరికాడు. ఆస్తిపోయినప్పుడు బాధపడలేదు, సంతానం కోల్పోయినా బాధపడ్డాడు. సో 3వ శోధన ఏంటంటే అతని ఆరోగ్యం కోల్పోయాడు. శరీరం మీద దాడి చేశాడు తప్ప అరికాలు మొదలుకొని నడినెప్పుడు వరకు బాధకరమైన కురుకులు, పుండ్లు, ఒక జీవకం చెప్పుకుని గోసుకుంటూ తీసుకుంటా ఉన్నాడు. అంటే చాలా భయంకరమైన కురుకులు అన్నారు. చూడండి, ఎవరు మనకే అర్థం చేస్తారు. అసలు నేను ఎందుకు పుట్టాను, పుట్టినరోజు చచ్చిపోయింది ఎక్కడ పోయిండు అంటూ బాధపడతాడు యోగు. తన పుట్టినందుకే బాధపడుతూ అక్కడ ఒక అధ్యాయంలో మాట్లాడతాడు. ఎందుకంటే మనం సాధారణంగా కొన్ని శోధనలు భరించగలుగుతాం. ఉదాహరణకి ఇప్పుడు చెప్పినట్టుగా ఆస్తిపోయింది, సర్లే సంపాదించుకుంటాం అనుకుంటాం. పిల్లలు పోతే పిల్లలు మళ్ళీ కొడతారని అనుకుంటాం. ఇప్పుడు ఆరోగ్యం పోయింది. ఈ ఆరోగ్యమైన మామూలుగా కాదు, చూడడానికి అసహ్యంగా బాధకరమైన కూతురుతో అతను ఎంత అసహ్యంగా ఉన్నాడో, ఎంత బాధతో ఉన్నాడో అతని భార్య గుర్తించాడు. అతని భార్య వచ్చి ధైర్యం చెప్పడానికి బదులు అతన్ని ఎటకారంగా ఇంకా ఏమైనా, ఇంకా భక్తి ఉంటాయవా, ఇంకా దేవుడు ఉంటాయవా, దీనికి అయిన తర్వాత ఇంకా దేవుడు అంటావేంటి, ఆ దేవుని తిట్టి కావు, నీకు ఇంత జరిగిందంటే ఎంత యథార్థంగా ఉన్నావు, ఎంత భక్తిగా ఉన్నావు, ఈ భక్తి నీ ఏమైనా రక్షిస్తుందా, ఈ భక్తి నీలో ధైర్యం చూపిస్తుందా, కాబట్టి నువ్వు ఇంకా బతకడం కావు అంటూ భార్య అంటాడు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాం. దేవుడు వల్ల మేలు అనుభవించాలా, కీడు అనుభవించడానికి మనం సరిపోమంటున్నాడు. కాబట్టి అక్కడ కూడా ఎక్కడ లేవు ఒక్క మాట కూడా దేవుడు అన్యాయం చేసేయడం, దేవుడు నాకు నష్టం కలిగించడం అంటే దేవుడికి చూపి చెప్తున్నాడు. అంటే దానికి యోగు భార్య అలా పలికిందంటే ఆ పలికించింది ఎవరో మనందరం ఊహించవచ్చు. ఇక్కడ అప్పుడప్పుడు మనుషుల్లో దూరి సాతాన్ని మాట్లాడతారు. యోగు భార్య చాలా మంచిదని, యోగు భార్య చాలా మంచిది. కానీ ఆ సమయంలో, ఆ సందర్భంలో ఒక స్త్రీగా ఆమె ఆ పరిస్థితులు, ఆ భర్త అనుభవిస్తున్న బాధను చూసి అలా మాట్లాడి, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఆమె అతనికి మరి దాంపత్యంలో మరి మంది పిల్లల్ని కన్నది. ఎంత ఓర్చుకుంటారో మళ్ళీ 10 మంది పిల్లలు కన్నది యోగు భార్య. మొత్తం 20 మంది పిల్లలకి తల్లి యోగు భార్య.
కాబట్టి యోగు భార్య యోగుని ఇచ్చేయలేదు, యోగు తోడుగా ఉంది. కాకపోతే బాధపడుతుంది అనమాట. బహుశా యోగు అది ఎక్కడో పెంట మీద ఎక్కడో దూరంగా ఉంటుంటే ఆ యోగుకి ఆహారం తీసుకెళ్ళి అందించి ఉంటుంది, అతనికి బాగుండి చూసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా పేషెంట్ ఖచ్చితంగా ఎవరో చూస్తారు. అయితే ఈ సమయంలో 4వ శోధన ఏంటంటే స్నేహితుడు. ఇది బాగా బాధ కలిగించే శోధన. ముందు చెప్పిన శోధనల కంటే స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు యోగులు ఎంత కృంగతీశాయో మనకి గమనించవచ్చు. వచ్చిన నలుగురు స్నేహితులు వారం రోజులు ఏమి మాట్లాడలేదు. కింద కూర్చున్నారు యోగుతో పాటు. ఎలా ఉండేది, ఎలా అయిపోయేది. గూడులో కూర్చున్నాడు, వాళ్ళ కిందే కూర్చున్నారు. ఇక్కడ యోగం గౌరవించాడు, యోగ మాట్లాడడం మొదలుపెట్టాడు, తర్వాత వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. సాధారణంగా మనం ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని మనం వాదార్చకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని ఎత్తిపడవు. కష్టాల్లో ఉన్న వాడిని కొంతమంది వాదార్చగలుగుతారు, ధైర్యం చెప్పగలుగుతారు. కానీ కొంతమంది వాదార్చడానికి బదులు వాళ్ళలో ఏదో లోపం ఉన్నట్టు వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. అది వాళ్ళు ఇంకా కృంగజేస్తుంది. కాబట్టి ఈ స్నేహితులు యోగును ఆదరించడానికి బదులు యోగుని చాలా విమర్శించారు. యోగు ఎలాంటోడో అంటూ వాళ్ళు ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు. కాబట్టి చివరిలో దేవుడు యోగు స్నేహితుల మీద కోపం ఇస్తాడు. ఆఖరి అధ్యాయంలో దేవుడు యోగు స్నేహితుల మీద కోపం వదులుకుంటాడు. జ్ఞానం లేకుండా మాట్లాడారు, బుద్ధి లేకుండా మాట్లాడారు, తెలియకుండా మాట్లాడారు, ఎలా మాట్లాడాలో తెలియకుండా మాట్లాడారంటూ దేవుడు స్నేహితుల మీద కోపడతాడు. కొన్నిసార్లు మనం కష్టాల్లో ఉన్న వారితో ఎలా మాట్లాడాలో నేర్చుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటాం. అలా మాట్లాడితే అది కూడా బాధే, అది శోధనే. కొన్నిసార్లు మనం అన్యాయంగా నిందింపబడితే, అన్యాయంగా దూషింపబడితే అది ఒక శోధనే. మనం ప్రేమించిన వాళ్ళు మనం వేరే చూస్తే అది ఒక శోధనే. అలాంటి శోధనని కూడా యోగు చేస్తారు. ఎందుకంటే చివరిలో యోగు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినట్లుగా రాయడం. ఎప్పుడైతే యోగు తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడో అప్పుడు దేవుడు యోగును ఆశించాడు. అంటే శత్రువులు లేకపోతే బాధ పెట్టిన వాళ్ళ మీద కోపగించుకోకుండా వాళ్ళ మేలు కొరకు దేవుడు వాళ్ళని శిక్షించకూడదని ప్రార్థించాడు. కాబట్టి అలాంటి మంచి మనసు ఉంది యోగు. యోగి 4వ శోధన కూడా నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. మనకి 4లో 4వ శోధన ఎక్కువగా వస్తా ఉంటాయి. అంటే మనం ఎక్కువగా ఆస్తిపాస్తులు, ఆర్థికంగా నష్టపోయే వాళ్ళు తక్కువ ఉంటారు. అది ఒక శోధనే అనుకోండి, ఆర్థికంగా నష్టపోవడం. ఈ రోజుల్లో ఎక్కువ మంది అదే శోధనలో ఉన్నారు. చాలా మోసపోతున్నారు, నిరుద్యోగంతో బాధపడుతున్నారు, అప్పులతో బాధపడుతున్నారు. అది ఒక శోధనే. కానీ అది ఒకేసారి వచ్చింది యోగికి, ఆ తర్వాత దేవుడు దానికి. ఇది మొదటి శోధన, ఆర్థిక పరమైన శోధన. క్రైస్తవులు ఎవరు కూడా ఆర్థిక విషయాలను బట్టి బాధపడాలనుకుంటారు. ఈ లోకాన్ని మనం జాగ్రత్తగా చూస్తే దేవుడు కానీ డబ్బు కానీ మన దేవుడు. ఇద్దరు యజమానులు ఉన్నారు, డబ్బు ఉంది, దేవుడు. మనం డబ్బును నమ్ముకుంటే చెడిపోతాం. డబ్బు మనకి యజమాని కాదు, దేవుడే మనకి యజమాని. సో దేవుడు మనకి యజమానిగా ఉంటే మనకి అంతా ఆనందం. ఒక రాష్ట్రంలో ఒక ఇంట్లో తనిఖీ చేస్తారు. ఆ ఇంట్లో బాత్రూమ్ దగ్గర నుంచి ప్రతి గదిలోనూ డబ్బులేదు, డబ్బు నోట్లు. ఈ మధ్య కాలంలో ఇళ్లలో ప్రతి ఇంట్లోనూ కొన్ని సోదాలు చేస్తుంటే ఆ ఇళ్లలో ప్రతి చోట నోట్ల గడ్డలు ఉన్నాయండి. మన భారతదేశంలో చాలా మందికి డబ్బులు కట్టులు ఉన్నాయి ఇళ్లలో. అయితే ఎవరైనా సంతోషంగా ఉన్నారండి, ఎవరైనా ధైర్యంగా ఉన్నారండి, ఎవరైనా హాయిగా ఉన్నారండి. గమనించండి, చాలా మంది అనుకుంటారు డబ్బులు ఉంటే చాలా అనుకుంటారు. కానీ డబ్బులు ఉంటే భయం, బాధ, అది ఏమైపోతుందని ఒక ఆలోచన. అంటే దేవుడు మనకి ఏదైతే అవసరమో దేవుడు ఇస్తాడని మనం ఎదురు చూడడం తప్ప డబ్బు ఉంటేనే అవసరం జరుగుతుంది అనుకోకూడదు. కాబట్టి అది పోయింది, ఎవరికి ఏం బాధ లేదు. అది దాని తీరిక తీసుకోలేదండి.
గోల్డెన్ ఒంటలు గోల్డెన్ ఎద్దులు ఉన్నాయి. యోగు ఆ రోజుల్లో పశు సంపదే ఆస్తి కాబట్టి ఆ పశు సంపదనే పోయింది. అయినా కానుకుంటుంది యోగు. అయితే మరి యోగు ముందు చెప్పినట్లుగా బిడ్డని కోల్పోయాడు. అది చూడడం భార్య ఏదో మొక్కుబడిగా వచ్చి మాట్లాడుతుంది కానీ ఆమె ఎత్తు కొడుకు మాటల వల్ల కొంత బాధపడి ఉంటాడు. కానీ ఆయన దూరం పోయించాడు యోగు. స్నేహితులైతే మాత్రం చాలా బాధపడతారు. కాబట్టి ఇలాగా శోధనలు వస్తుంటాయండి. మనందరి జీవితంలో శోధనలు వచ్చినప్పుడు మొదటి కొద్ది 10-13 మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే మనం సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధించాలి.